హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ హెచ్పి కంపెనీ వాళ్ళు అంటే ఇక్కడ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్. ఫ్రెండ్స్, వీళ్ళు ఎనీ బీటెక్ ఎనీ స్ట్రీమ్ చేసిన వాళ్ళకి అప్లై చేసుకునే విధంగా ఇక్కడ మీకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. వీళ్ళకు మంత్లీ స్టార్టింగ్ శాలరీ 15,000 to 1,60,000 వరకు శాలరీ ఇచ్చే విధంగా హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని గురించి అయితే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి అబౌట్ అస్. ఇక్కడ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేట్ లిమిటెడ్ HPCL వాజ్ ఫార్మ్డ్ ఆన్ July 15th, 1974లో అయితే మనకు ఈ కంపెనీని అయితే కన్వర్ట్ చేయడం జరిగింది. ఇక్కడ దీని గురించి మీరు ఒకసారి పూర్తిగా అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫుల్ డీటెయిల్స్ అయితే కిందికి స్క్రోల్ చేస్తే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు అప్లికేషన్ డేట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది June 5th, 2024. అలాగే ఎండ్ డేట్ చూసుకుంటే 13th June 2024 వరకు అయితే మనకు టైం ఇచ్చారు. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అండ్ వితౌట్ ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ కావచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కైనా ఒక మంచి జాబులను అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీ అయితే మంత్లీ ఉంటుంది. 93 వేకెన్సీ ఉంటాయి. మ్యాక్సిమం ఏజ్ చూసుకుంటే 25 ఇయర్స్. అలాగే 4 ఇయర్స్ ఫుల్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. అలాగే కింద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కూడా సేమ్ శాలరీ, 43 వేకెన్సీ, సేమ్ ఏజ్. ఇక్కడ 4 ఇయర్స్ ఫుల్ టైం మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ కూడా సేమ్ శాలరీ, 5 వేకెన్సీ ఉన్నాయి, సేమ్ ఏజ్. అలాగే మీరు 4 ఇయర్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ కూడా సేమ్ ఉంటుంది, 10 పోస్ట్స్ ఉన్నాయి, సేమ్ ఏజ్. ఇక్కడ 4 ఇయర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. కెమికల్ ఇంజనీరింగ్ కూడా సేమ్ శాలరీ, 7 పోస్ట్ ఉన్నాయి, 25 ఇయర్స్ అయితే మ్యాక్సిమం ఏజ్ ఉండాలి. అలాగే 4 ఇయర్స్ మీరు కెమికల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. అలాగే కిందికి స్క్రోల్ చేసుకుంటే మీకు 3 ఇయర్స్ మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వీళ్ళకి వచ్చేసి 60,000 to 1,80,000 శాలరీ అయితే ఉంటుంది. 6 వేకెన్సీ ఉన్నాయి, మ్యాక్సిమం ఏజ్ 28 ఇయర్స్. ఇక్కడ అలాగే 4 ఇయర్స్ అయితే మీకు సీనియర్ ఆఫీస్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ చేసి ఉండాలి. అలాగే సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ ఇక్కడ వీళ్ళకి సేమ్ శాలరీ 60,000, 1,80,000. ఇక్కడ 4 వేకెన్సీ, 28 ఇయర్స్ ఏజ్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, సేమ్ 4 ఇయర్స్ అయితే చేసి ఉండాలి. సీనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మేనేజర్కు ఇక్కడ 60 to 1,80,000 వరకు శాలరీ ఉంటుంది. అలాగే 70,000 to 2 lakh per మంత్ శాలరీ ఉంటుంది. 12 వేకెన్సీ ఉన్నాయి, 29 or 32 ఏజ్ అయితే ఉండాలి. ఇక్కడ ఫుల్ టైం MBA ఆర్ PGDM విత్ స్పెషలైజేషన్ ఇన్ సేల్స్ మార్కెటింగ్ ఆపరేషన్స్లో అయితే మీరు చేసి ఉండాలి. అండ్ 4 ఇయర్స్ టైం రెగ్యులర్ ఇంజనీరింగ్ కోర్స్ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్ అయితే చేసి ఉండాలి. 2 ఇయర్స్ లేదా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరిపోతుంది. ఇక్కడ అలాగే సీనియర్ మేనేజర్ నాన్ ఫ్యూయల్ బిజినెస్ వీళ్ళకైతే 90,000 శాలరీ ఉంటుంది. స్టార్టింగ్లో 2,40,000 పర్ మంత్ వరకు అయితే వీళ్ళు ఇస్తారు. ఇక్కడ 2 వేకెన్సీ ఉన్నాయి, మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉన్నా సరిపోతుంది. ఫుల్ టైం MBA ఆర్ PGDM విత్ స్పెషలైజేషన్ ఇన్ సేల్స్ మార్కెటింగ్ ఆపరేషన్స్లో అయితే వీళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. 11 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే దీనికి ఉంటుంది. ఇక్కడ అలాగే కొన్ని చూసుకుంటే మీకు ఒకసారి చెక్ చేసుకోండి, అన్నీ ఈ విధంగా అయితే ఉంటాయి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ కిందికి ఇలా స్క్రోల్ చేయండి, చాలా ఉన్నాయి, అవన్నీ చెక్ చేసుకోండి. మీ కోర్స్ ఏదైనా ఉందా అవి చెక్ చేసుకున్న తర్వాత మీరు ఒకసారి అయితే ఇక్కడ ఇది చూసుకున్న తర్వాత మీకు ఇక్కడ మీరు బీటెక్లో ఏమేమి కోర్స్ ఉన్నాయి, ఏమేమి చేసి ఉండాలి అన్నదానిపైన ఇక్కడ క్లారిటీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోండి, చార్టర్డ్ అకౌంటెంట్ మినిమం 50% ఇన్ CA ఫైనల్ ఎగ్జామ్ ఇంక్లూడింగ్ Group 1 అండ్ Group 2. అలాగే ఆల్ అదర్ పొజిషన్ చూసుకుంటే మినిమం 60% మార్క్స్ ఆర్ ఫర్ రూరల్ కావచ్చు, OBC, NC, EWS అండ్ 50% ఆఫ్ ఫర్ SC, ST, PWD క్యాండిడేట్స్ ఉంటే సరిపోతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ సీనియర్ ఆఫీసర్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్కి మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. ఒక్కసారి ఇక్కడ జాబ్ రోల్స్ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేసిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ మన జాబ్ పొజిషన్ చూసుకుంటే ఇక్కడ మనకు ఈ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేట్ అనేది పాన్ ఇండియా, అంటే మనకు ఈ పాన్ ఇండియాలో మన జాబ్ రోల్ ఎక్కడ ఉంటుంది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. బట్ మన పాన్ ఇండియాలో ఎక్కడైనా ఉండొచ్చు, బట్ అక్కడికి వెళ్ళైతే మీరు పొజిషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ అలాగే మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే
దీనికి మనం అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. అది ఎంత అనేది నేను ఇక్కడ చెప్తాను, ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, మన ఫీజ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దిస్ అప్లికేషన్ ఫీజ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఆల్ పొజిషన్స్. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. ఇక్కడ మీకైతే ఫ్రీ ఉంటుంది. అలాగే రూరల్ కావచ్చు, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం ఇక్కడ 1180 అంటే 1180 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ప్లస్ జిఎస్టీ 18% అండ్ 180 రూపీస్ పేమెంట్ గేట్ పే ఛార్జెస్ చేసుకుని మీకు 1180 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ మీరు యూజ్ చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జూన్ 30th వరకు అయితే లాస్ట్ డేట్ వరకు ఇచ్చారు. ఇక్కడ దీనికోసం అప్లై చేసుకోవడానికి మీకు అప్లికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరు కూడా మొబైల్లో కాకుండా, ల్యాప్టాప్లో కాకుండా, ఎక్కువ డిస్టర్బ్ కాకుండా నేనైతే మీకు సజెషన్ ఇస్తున్నా. చక్కగా మీరు దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ వాళ్ళైతే ఒక వెబ్సైట్ ఇచ్చారు, www.hindustanpetroleum.com అని. మీకు లింక్ని అయితే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదు మేము మొబైల్లో అప్లై చేసుకుంటామంటే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, నేను చూపిస్తాను, చూసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, వాళ్ళు ఒక అకౌంట్ ఇచ్చింటారు, సైన్ ఇన్ కావాలి. ముందు మనం అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సారీ ఫ్రెండ్స్, నేను బీటెక్ చేయలేదు. ఇక్కడ అలాగే మీరు మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చేసి ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కామెంట్ బాక్స్లో పిన్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ అప్డేట్ కోసం, నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.